హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మరి చలపల్లి స్వరూపరాణి గారు రాసిన ఇంకొక కథ ఆదివాసీ స్త్రీ సాధికార చిహ్నం జెండాలమ్మ. ద గ్రేట్ జెండాలమ్మ గారి కోసం ఇప్పుడు మనం విందాం. స్త్రీవాదం తన పోరాటంగా చెప్పుకునే సారా వ్యతిరేక ఉద్యమంలో నల్లమల అటవీ గ్రామాల ఆదివాసీ చెంచు జాతి మహిళలు సైతం సారా నిషేధం కోసం రోడ్డెక్కి తమదైన ఉద్యమాన్ని నిర్మించారని ఎంతమంది స్త్రీవాదులకు తెలుసు? నల్లమల అడవిలో ఉండే అనేక చెంచు పెంటలంటే గ్రామాలన్నమాట. హటకేశ్వరం ఒకటి. ఈ గ్రామం శ్రీశైల ముఖద్వారం నుంచి దేవస్థానానికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఎడం వైపు ఉంటుంది. అక్కడ మొత్తం 32 దాకా ఉండే చెంచు కుటుంబాల్లో పిల్ల పెద్ద కలిసి సుమారు 150 మంది దాకా జనాభా ఉంటారు. అక్కడ ఉండే మల్లమ్మ కన్నీరు, వేమిరెడ్డి మల్లమ్మ ధార, భీముని కొలను వంటి ప్రత్యేక స్థావరాలకు యాత్రికులు వస్తూ ఉంటారు. చెంచులు శ్రీశైల ముఖద్వారం నుంచి దేవస్థానానికి వెళ్ళే రహదారి పక్కనే ఉన్న చదునైన ప్రదేశంలో గుడిసెలు వేసుకుని బతుకుతున్న ఈ గూడెం చెంచులు అడవి లోపల ఉండేవారి కంటే కొంతమేర భిన్నంగా ఉంటారు. వారు వేట ద్వారా కొంత జీవనోపాధిని పొందుతున్నప్పటికీ శ్రీశైల దేవస్థానానికి వెళ్ళే దారిలో గుడికి దగ్గరలో ఉండటం వల్ల వారు యాత్రికులకు అవసరమైన వస్తువులు, చిరుతిళ్ళు అమ్మే చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తుంటారు. వారికి చదువు లేదు కాబట్టి ఆ వ్యాపారంలో కూడా వారిని మోసం చేసేవారే ఎక్కువ. చెంచులు భారతదేశపు అతి ప్రాచీన ఆదిమ తెగ అని మానవ శాస్త్రం చెబుతుంది. వారిది అనాదిగా మాతృస్వామిక సమాజం. పురుషులతో పాటు స్త్రీలు కూడా వేటాడడం, కందమూలాలు సేకరించడంలో సమానంగా పాల్గొంటారు. అటువంటి ఆదిమ జాతికి చెందిన మాతృస్వామిక వ్యవస్థకి అసలైన ప్రతినిధి భూమని జెండాలమ్మ. ఆమెకి తల్లిదండ్రులు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆమె నిలువెత్తు ఆదివాసీ స్త్రీ చైతన్య జెండాలా ఉంటుంది. హటకేశ్వరంలో చెంచు గుడిసెల ముందు ఉండే చెట్టు నీడే ఆమె సింహాసనం. జెండాలమ్మకు సుమారు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆమె భర్త గజ్జెలయ్య సాదాసీదా మనిషి. ఆమెకి పుట్టిన 7 సంతానంలో ఒక్క మల్లమ్మ తప్ప అందరూ చిన్న వయసులోనే పౌష్టికాహార లోపంతో రోగాల బారిన పడి చనిపోయారు. ఇప్పుడు ఆమె కూతురు మల్లమ్మ కుటుంబం కూడా హటకేశ్వరంలో జెండాలమ్మ దగ్గరే ఉంటుంది. ఒక రకంగా జెండాలమ్మ 32 గడప ఉండే హటకేశ్వరం చెంచుపెంటకి పెద్ద దిక్కు అనొచ్చు. ఆ గ్రామానికి ఆమె నాయకురాలు, అందరి మంచి చెడ్డలు చూసుకునే తల్లి. సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు చెంచులకు ఇళ్ల పట్టాల కోసం, వారికి ఓటు హక్కు, ఆధార్ కార్డులు, ఉపాధి హామీ పథకం కింద పని, చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి రుణాలు ఇప్పించడం, చెంచుల అడవిలో సేకరించే వస్తువులకు న్యాయమైన ధరల కోసం గిరిజన కోఆపరేటివ్ స్టోర్ వారితో వాదించడం వంటి పోరాటాలు ఎన్నో చేసింది జెండాలమ్మ. 90ల నాటి సారా వ్యతిరేక ఉద్యమంలో జెండాలమ్మ క్రియాశీలక కార్యకర్త. చెంచు పెంటల్లో మగవాళ్లు సొంతంగా తయారు చేసుకునే సారాతో పాటు ప్రభుత్వ సారా దుకాణాల్లో దొరికే సర్కారీ సారా కూడా ఎక్కువగానే తాగి చిన్న వయసులోనే చనిపోవడంపై జెండాలమ్మ మరికొందరు చెంచు స్త్రీలతో కలిసి సారా నిషేధం కోసం ఉద్యమం చేసింది. అప్పట్లో శ్రీశైలం దేవస్థానం సమీపంలోని మేకల బండ, కొత్తపేట కాలనీల చెంచు స్త్రీలు జయమ్మ వంటి గిరిజనేతర స్త్రీల నాయకత్వంలో సారా నిషేధం కోసం రోడ్డెక్కి అటు భర్తలతో ఇటు పోలీసులతో తన్నులు తిన్నారు. వారికి ఎటువంటి గుర్తింపు రాకుండానే ఆ ఉద్యమం ముగిసింది. శ్రీశైల దేవస్థానం పక్కనే ఉన్నప్పటికీ జెండాలమ్మకి వీళ్ళెవరూ తెలీదు. సారాని నిషేధించమని ఆమె 90వ దశకంలోనే కాదు ఎప్పుడూ అధికారులను అడుగుతూనే ఉంటుంది. చేతిలో 10 రూపాయలుంటే దాన్ని తాగుడికి తగిలేసి భార్య బిడ్డల్ని పస్తులుంచి 30-40 ఏళ్లకే రాలిపోయే చెంచు పురుషుల కోసం ఆమె పడే తపన కొలవలేనిది. తాగుడు మానేస్తే ఈ అడవిలో దొరికే తిండితో మా ఒళ్ళు శానా కాలం బతకొచ్చు, నా బాధ అదే అంటుంది జెండాలమ్మ. జెండాలమ్మ చేపట్టిన పోరాటాల్లో చెంచుల ఇళ్ల పట్టాల సమస్య ముఖ్యమైంది. ఇతరుల దృష్టిలో చెంచులు అసలు మనుషులు కారని, హటకేశ్వరంలో తాము ఎన్నో తరాలుగా నివసిస్తున్నా కనీసం ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా అటవీ అధికారులు ఒకవైపు, దేవస్థానం వారు మరోవైపు తమని మాటిమాటికి ఖాళీ చేయమంటున్నారని, ఎట్టి పరిస్థితిలోనూ చెంచులు హటకేశ్వరమును వదిలి వెళ్లేది లేదని ఆమె కొంతకాలంగా అటవీ అధికారులతో యుద్ధం చేస్తోంది. అడవి అక్కడ అనాదిగా జంతువులను, పరిసరాలను అంటిపెట్టుకు బతికే అడవి బిడ్డలదేనని, తమని అక్కడి నుండి వెళ్ళమని అడిగే హక్కు దేవుడికి కూడా లేదని ఆమె అటవీ అధికారులతో, దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పింది. దేవస్థానం వారు గతంలో ఒకసారి హటకేశ్వరం చెంచు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు జెండాలమ్మ నాయకత్వంలో చెంచులు ప్రతిఘటించారు. జెండాలమ్మ ఫారెస్ట్ అధికారులను తమ నివాసం వైపు కన్నెత్తి కూడా చూడనివ్వదు.
ఆమె ఎంతకైనా తెగించి పోరాడుతుందని ఫారెస్ట్ ఉద్యోగులందరికీ తెలుసు. అందుకే ఎవరూ ఆమెతో ఘర్షణకు దిగరు. అధికారులతో ఏ పోరాటానికైనా నేను సిద్ధమే. పోరాటంలో పోతే నేను పోతా, కానీ నా చెంచు బిడ్డలు అడవిలో నిర్భయంగా బతకాలి, మా చెంచు పెంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటుంది వీరురాలు జెండాలమ్మ. రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి శ్రీశైలం, సున్నిపెంట గ్రామాలకు వచ్చినట్టు హటకేశ్వరం రాకపోవడం అక్కడ నివసించే చెంచు జాతిపై వారికుండే నిర్లక్ష్య ధోరణికి చిహ్నమని జెండాలమ్మ భావన. ఆమె చుట్టుపక్కల పెంటల చెంచులను సమీకరించి ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం ముందు గతంలో ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. ఇళ్ల పట్టాల కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆఫీసుకు వెళ్తే గుడిసె కప్పుకునే పట్టాలు ఇచ్చారని జెండాలమ్మ చమత్కరించింది. చెంచులకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా లభించే లబ్ధి, సదుపాయాల గురించి దాదాపు నల్లమల చెంచులకు ఎవరికీ తెలీదు. జెండాలమ్మకి కొందరు గిరిజనేతర అభ్యుదయ వాదులతో పరిచయాలు ఉన్నందున ఆమెకి వాటిపైన కొంత మేరకు అవగాహన ఏర్పడింది. ఆమె తరచూ సున్నిపెంట ప్రాజెక్ట్ కాలనీలో ఉండే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆఫీసుకి, ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్కి వెళ్ళి చెంచులకు ప్రభుత్వ పరంగా దక్కవలసిన సదుపాయాల కోసం అధికారులను అడుగుతుంది. ఆ విధంగా చెంచులకు కొన్ని స్కీముల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు, వారికి ఓటు హక్కు, ఆధార్ గుర్తింపు కార్డులు వంటి వచ్చేలా కృషి చేసింది. శ్రీశైల దేవస్థానానికి, సున్నిపెంట ప్రాజెక్టుకి వచ్చిపోయే రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను కలిసి గిరిజనుల సమస్యలను పరిష్కరించమని వినతి పత్రాలు సమర్పిస్తుంది జెండాలమ్మ. ఉపాధి హామీ పథకం ప్రకారం చెంచులకు పని కల్పించమని ఆమె అధికారులను కోరింది. ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ తచ్చాడే దళారీల గురించి కూడా ఆమెకు తెలుసు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే ఎరుక ఆమెకుంది. అడవి బిడ్డలకు అడవే తిండి పెడుతుంది. హటకేశ్వరం రోడ్డు మీద ఉండడం వల్ల అటవీ అధికారులు తరచుగా అక్కడ తిరుగుతూ చెంచులు జంతువులను వేటాడకుండా వారిని బెదిరించడం వల్ల వారు వేట దాదాపు మానుకుని పాలగడ్డలు, చెంచుగడ్డలు తవ్వుకుని తింటారు. చింతపండు, కరక్కాయలు, కుంకుడుకాయలు, జిగురు, తేనె మొదలైన వస్తువులను గిరిజన కోఆపరేటివ్ స్టోర్లో అమ్మి అక్కడి నుంచి బట్టలు, నూనె వంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. వారి అమాయకత్వాన్ని స్టోర్ నిర్వాహకులు సొమ్ము చేసుకోవడం సర్వసాధారణం. అలగ్గాయ, మిత్తి గింజలు, కరక్కాయ మా సొత్తు, వాటి మీద హక్కు మాదే, మీకు అవెక్కడ ఉంటాయో ఎరికేనా అంటూ గిరిజన స్టోర్ వారి జులుంని ప్రతిఘటిస్తుంది జెండాలమ్మ. అడవిలో బోర్లు వేయడం వలన బంకమాకులు, పాలతీగలు చచ్చిపోయి అడవి బిడ్డలు తిండి కోసం నకనకలాడుతున్నారని, మరోవైపు ఫారెస్ట్ ఉద్యోగులు వారిని జంతువుల్ని వేటాడనీయకుండా వేధిస్తున్నారని జెండాలమ్మ ఆవేదన చెందుతుంది. వర్షాకాలం వస్తే సొప్పగడ్డిలో ఉండే గుడ్డీగలు, కుట్టి చెంచులు జ్వరంతో చనిపోతున్నారని, కరువు పనిలో భాగంగా చెంచులకు తమ పరిసరాల్లో పెరిగే సొప్పగడ్డిని కోసే పని ఇప్పించమని ఆమె ఫారెస్ట్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తుంది. హటకేశ్వరం చెంచుగూడెంలో నివసించే భార్యాభర్తలు తగుపడినా, తాగుబోతు భర్తలు భార్యల్ని కొట్టినా ఆ విషయం జెండాలమ్మకు తెలిస్తే ఊరుకోదు. బయట సమాజంతో కొట్లాడే జెండాలమ్మ ఆంతరంగిక కుటుంబ వివాదాలను కూడా నేర్పుగా పరిష్కరిస్తుంది. ఆమె మాటకు హటకేశ్వరం చెంచుపెంటలోనే కాదు, శ్రీశైలం దేవస్థానం ప్రాజెక్టు కాలనీల్లో కూడా విలువ ఉంది. అక్కడ ప్రజా సంఘాలకు జెండాలమ్మ తల్లో నాలుకలా ఉంటూ సమస్యల మీద నిత్యం తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. కొమరం భీము చెంచు గిరిజన సంక్షేమ సంఘంకి ఆమె అధ్యక్షురాలు. జెండాలమ్మ కృషి ఫలితంగా హటకేశ్వరం చెంచులకు ఓటు హక్కు వచ్చినాక వారికి కొంత బేరమాడే శక్తి పెరిగిందనవచ్చు. అయినప్పటికీ రాజకీయ నాయకులు ఆ అమాయకులను కూడా గిరిజనేతర సామాన్య జనాన్ని చూసినట్టే కేవలం ఓటర్లుగా పరిగణించడం తప్ప వారి కడగండ్లను పట్టించుకునే నాయకులు లేరు. జెండాలమ్మ చెంచుల ఇళ్ల పట్టాల కోసం చేస్తున్న పోరాటం ఇంకా ఫలించలేదు. ఆమె పంచాయతీ, మండల ఆఫీసుల చుట్టూ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగిపోయేలా తిరుగుతూనే ఉంది. అడవిలో పుట్టి అడవి మానుల్లా పెరిగి అమాయకంగా ఉండే చెంచు స్త్రీ, పురుషులు పెద్దగా నోరు విప్పి మాట్లాడే సందర్భాలు ఉండవు. జెండాలమ్మ మాత్రం సగటు చెంచు స్త్రీకి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె ఎవరినైనా నిలదీసి మాట్లాడుతుంది. ఆ తెగువ ఆమెకు ఎలా అబ్బిందో ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఆమె చెప్పే సమాధానం, తెంపు వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడతారు అని. అది నల్లమల చెంచుల విషయంలో ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాల సందర్భంగా బాగా నెరవేరుతుంది. 170 చట్టం గురించి ఆమెకు తెలియకపోయినా సహజ చైతన్యంతో తన పెంటలో గిరిజనేతరులనే కాదు, ఆఖరికి మరో గిరిజన తెగైన లంబాడీల పెత్తనాన్ని కూడా సహించని అడవి బిడ్డ స్వయం ప్రతిపత్తి జెండాలమ్మలో నిండుగా కనిపిస్తుంది. ఏ సిద్ధాంతం చదవకపోయినా జెండాలమ్మ స్వయంగా స్త్రీ సాధికారతకు ప్రతీక.
ఆమె ఆదివాసీ మాతృస్వామ్యానికి, ఆత్మ గౌరవానికి నిలువెత్తు జెండా. విన్నారు కదండి జెండాలమ్మ గారి కోసం. చాలా గొప్ప వ్యక్తి జెండాలమ్మ గారు. తన ప్రజల కోసం ఆమె ఎంత పాటలు పడుతున్నదంటే, ఇప్పటికీ ఇంకా ఇంత వయసు వచ్చినా కూడా ఆమె ఇంకా ఆ క్రమంలో పోరాటం సాగిస్తూనే ఉంది. అలాంటి హిడెన్ హీరోయిన్స్, మనకి తెలియని హీరోయిన్స్, నిజమైన రియల్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో జెండాలమ్మ గారు ఒక అద్భుతమైన వ్యక్తి. నిజంగానే స్వరూపరాణి గారు చెప్పినట్టు ఒక చీకటిలో మెరిసే ఒక మిణుగురు, అద్భుతమైన వెలుగునిచ్చే ఒక మిణుగురు, అందరికీ దారి చూపించే ఒక అద్భుతమైన మిణుగురు మన జెండాలమ్మ గారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో త్వరలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.